దేవుడు ఏలియాని ఆహాబు దగ్గరికి కమిషన్ చేశాడు, పంపించాడు. అక్కడి నుంచి 19వ అధ్యాయం చివరిలోకి వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ ఏలియాని రీకమిషన్ చేశాడు, అంటే మళ్ళీ పంపించాడు. ఈ మధ్యలో జరిగినటువంటి విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే చివరిదాకా చూడట్లేదు. యాక్చువల్గా ఏలియా గురించి 8 అధ్యాయాలు ఉన్నాయి. మనం చూస్తుంది 17, 18, 19 మూడు అధ్యాయాలే మనం చూస్తున్నాం. మిగిలిన మీరు ఇప్పుడు ధ్యానం చేసినటువంటి బాణీలో అదే విధంగా మీరు చదువుకుంటూ వెళ్తే కనుక మీరు ఇంకొన్ని పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. అంటే దేవుని సేవలో ఉన్నప్పుడు, దేవుని పరిచర్య చేసేవాళ్ళంగా ఉంటున్నప్పుడు మన జీవితంలో వచ్చేటువంటి వేరు వేరు స్థితిగతుల్ని దీంట్లో మనం చూడగలుగుతాం అనమాట. ఆల్రెడీ మనం సొలొమోను జీవితంలో చూసాం కదా, ఆయన తారాస్థాయికి ఎదిగి తర్వాతే పడిపోవటం అనేది. అది సొలొమోను రాజు విషయంలో జరిగింది అని అంటే కనుక ఆయన ఒక రాజు, అందుకే ఆ విధంగా జరిగిందేమో అని అనుకోవచ్చు. కానీ ఈయన ఒక గొప్ప ప్రవక్త, మరణము రుచి చూడకుండా పరలోకంలోకి కొనుపోబడినటువంటి ప్రవక్త. ఈయన జీవితంలో కూడా ఒక ఓటమి, ఈయన జీవితంలో కూడా ఒక పడిపోవటం, దేవుడు అలాంటి మనకి అందించడం ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ప్రతి వారి జీవితంలో ఇది జరగటానికి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటనంటే ఒక వ్యక్తి జీవితంలో అన్నీ కూడా పాజిటివ్‌గా, అన్నీ కూడా మంచి చూపిస్తే కనుక మనలో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, అలాంటి జీవితం నేను జీవించలేనులే, నా వల్ల కాదు అని పక్కకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, మనం ఇప్పుడు దాకా ఏం చూసామంటే ఏలియాని పిలవడానికి ముందు సొలొమోను జీవితంలో 40 సంవత్సరాలు చూసాం. తర్వాత సొలొమోను నుంచి ఆహాబు దాకా దగ్గర దగ్గర ఒక 50 సంవత్సరాల చరిత్రను అక్కడ చూసాం. 50 కాదనుకుంటే 58 సంవత్సరాలు చరిత్రను చూసాం. సో దగ్గర దగ్గర 90 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర చూసాం. ఆ తర్వాత ఏలియాని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో మనం 17వ అధ్యాయం మొదటి వచనంలో చూసాం. తర్వాత 2వ వచనం నుంచి 24వ వచనం దాకా 3 స్థాయిల్లో 3 సంవత్సరాలు దేవుడు సిద్ధపరిచినట్లు మనం చూసాం. సో దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరచకుండా వాడుకోడు. దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరచకుండా వాడడు. బైబిల్లో చాలా సందర్భాల్లో ఇది చూస్తూ ఉంటాం. ఎలాగంటే ఉదాహరణకి కొత్త నిబంధనలో అపోస్తల కార్యం గ్రంథంలో 40 రోజులు వేచి ఉండమని చెప్పాడు. 40 అని చెప్పలేదు దేవుడు, కాకపోతే 40 రోజులు ఆయన కనబడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన ఒలీవల కొండ నుంచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పడం. ఆ తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు రావటం. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే పునరుద్ధానం నుంచి పెంతుకోస్తు మధ్యలో 50 రోజులు, ఇది ఒక 40 రోజులు గలిబిలి ఉన్నట్లయితే 10 రోజులు ప్రార్థన. ఈ ప్రార్థన తర్వాత సిద్ధపాటు అయిన తర్వాత అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి అద్భుతమైనటువంటి పరిచర్య శిష్యుల ద్వారా జరిగించడం. కాబట్టి మన జీవితంలో సిద్ధపాటు, మన జీవితంలో వెయిటింగ్, మన జీవితంలో ప్రభు సాన్నిధ్యంలో దాగి ఉండటం అన్న దాన్ని నేను ఎట్లా చూసుకుంటానంటే ప్రపంచపు ఒత్తిళ్ళ నుంచి దాగి ఉండటం, ప్రపంచపు యొక్క చొరవల నుంచి దాగి ఉండటం. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నేను కొద్దిసేపు దేవునితో ఉండాలి. ఆ విధమైనటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు మనము చాలా చక్కగా దేవుని కోసం జీవించగలుగుతాం. మీరు పనిచేసేటప్పుడు కూడా ఇది అలవర్చుకుంటే బాగుంటుంది. అంటే నా ఉద్దేశం పక్కకెళ్ళి మోకరించి ప్రార్థన చేయమని నేను అంటలేదు, అది తప్పు. అది కాదు. కానీ మీరు 1 గంట 2 గంటలు పని చేసినప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్, 1 మినిట్ 2 మినిట్స్ మీ యొక్క మైండ్ని అన్ని విషయాల నుంచి షట్ ఆఫ్ చేసుకొని, అంటే నిర్బంధించేసుకొని ఒక్క 1 మినిట్ 2 మినిట్, ప్రభా ఈ 2 గంటలు మీరు నాకు సహాయం చేశారు, జస్ట్ స్కూల్ డౌన్ అయ్యి ప్రభా నన్ను ఇంకో కొద్దిసేపు నడిపించండి అని మధ్యలో అలాగా 1 మినిట్ ప్రార్థన, లేకపోతే 30 సెకండ్ల ప్రార్థన, ఇవి చాలా ఉత్తేజపరుస్తాయి. చాలా మనల్ని ప్రభుతో ఎప్పుడు కూడా టచ్లో ఉండేటట్లు చేస్తూ ఉంటాయి. సరే, ఇది పరిచయ పలుకులు. ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 18వ అధ్యాయంలో 2 ప్రార్థనలు చూస్తాం.
18వ అధ్యాయంలో 2 ప్రార్థనలు చూస్తాం. 19వ అధ్యాయంలో ఇంకొక ప్రార్థన చూస్తాం. ఇది మీరు గమనించాలి. అయితే ఈ ప్రార్థనలు ఒక్కొక్క దానికి వ్యత్యాసం ఉన్నట్లు మనం చూస్తాం అన్నమాట. 18వ అధ్యాయంలో తొలి ప్రార్థన చాలా ధీమాగా చేసినటువంటి ప్రార్థన. రెండో ప్రార్థన భారంతో చేసినటువంటి ప్రార్థన. 19వ అధ్యాయంలో భయంతో చేసినటువంటి ప్రార్థన. మొదటిది భరోసాతో చేసిన ప్రార్థన, రెండోది భారంతో చేసిన ప్రార్థన, మూడోది భయంతో చేసిన ప్రార్థన. ఈ 3 ప్రార్థనలో వ్యత్యాసం కనబడుతుంది. ఈ 3 ప్రార్థనలకి గ్యాప్ చాలా తక్కువ. ఎంత అంటే గ్యాప్ మహా అయితే కనుక 36 గంటల గ్యాప్లో 3 ప్రార్థనలు చేశాడు ఆయన. ఈ 3 ప్రార్థనలు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా కనబడుతుంది అనమాట. చాలా విపరీతమైనటువంటి వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. అంటే ఒక విశ్వాసి జీవితంలో 36 నెలలు దేవుడు చాలా అద్భుతంగా ఆయన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఇంత త్వరితగతిలో ఇన్ని మార్పులు కనబడతాయా అనే ప్రశ్న కూడా మీకు కలుగుద్ది. అది ఒక విధంగా మంచిదే. ఎందుకనంటే అది దేనికి మనకి దారి తీయాలంటే, ఉదయాన్న దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం అనుకుందాం, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, అయితే దేవుడు నీతో అద్భుతంగా కొన్ని విషయాలు మాట్లాడాడు, చక్కగా నీకు అంటే దేవుడు నీ మనసుకి నెమ్మది కలిగించడం, ఊరట కలిగించడం జరిగింది. దాంతో మనం చాలా ఉత్తేజంగా వెళ్ళిపోతాం కదా. ఎప్పుడైతే ఆదమర్చి ఉంటామో, ఎప్పుడైతే అలాంటి భరోసాని నెత్తి మీదకి ఎక్కించుకుంటామో, 1 గంటలోని 2 గంటలోని పడిపోతాం. ఏదో జరుగుద్ది, దాంతో ఒకసారి నీరు గారిపోతాం అనమాట. ఏలియా జీవితంలో అలాంటి పరిస్థితిని మనం చూస్తాం అన్నమాట. అందుకనే మనం ఈ 3 ప్రార్థనల్ని ఈరోజు నేను చూద్దాం అనుకున్నాను. ఈ 3 ప్రార్థనలు చూస్తే కనుక 18, 19 అధ్యాయాలు అయిపోతాయి అనమాట. ఓకే, 18వ అధ్యాయం మొదటి వచనం. అనేక దినములు అయిన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవయ్యగా. సో 3 సంవత్సరాలు అయిపోయింది. సో మీకు ఇప్పుడు అర్థమైపోవాలి, ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆహాబు దగ్గరికి వెళ్ళటానికి 3 సంవత్సరాలు. అయితే మీకు చిన్న డౌట్ ఉండొచ్చు, సార్ మరి బైబిల్లో కొన్ని చోట్ల 3.5 సంవత్సరాలు వర్షం కురవదు అని అన్నారు కదా. సారీ, ఇక్కడ 3 సంవత్సరాలు అన్నారు, ఏంటి సార్ ఈ తేడా అంటే, చాలామంది బైబిల్ పండితులు భక్తులు చెప్పేది ఏంటంటే, ఆహాబు దగ్గరికి మొదటిసారి ఏలియా మాట్లాడటానికి వెళ్ళేటప్పటికే 6 నెలల నుంచి వర్షం పడతలా. సో అప్పటి నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు, కాబట్టి 3.5 సంవత్సరాలు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏది అయినప్పుడు కూడా దాని గురించి పెద్ద ఎక్కువ ఆలోచించదు. కానీ మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏలియా మొదటిసారి ఆహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కొంచెం కష్టంతో కూడిందే. అంటే వర్షం కురవదు అని ఆహాబుతో చెప్పడం అనేది కష్టంతో కూడిందే. అయితే 3 సంవత్సరాల తర్వాత ఆహాబు ఏలియా మీద విపరీతమైనటువంటి కోపం పెంచుకున్నప్పుడు, వాడు కనబడితే చంపేయాలి అని పళ్ళు కొరుకుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళు అని అంటే కనుక, ఏలియాకి రావాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? అమ్మో నేను వెళ్ళను. దేవుడు మనల్ని ఎవరి దగ్గరికి పంపిస్తాడంటే, ఎవరి దగ్గరికి అయితే మనం వెళ్ళటానికి ఇష్టపడమో వాళ్ళ దగ్గర పంపిస్తాడు. మీకు బైబిల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పాత నిబంధనలో మోషేకి ఎక్కడికి వెళ్ళటం ఇష్టం లేదంటే ఫరో దగ్గరికి, ఎందుకంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. కాబట్టి అక్కడికి తప్పించి ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళుండేవాడు. కానీ దేవుడు తన్ని సిద్ధపరిచి అక్కడికి తీసుకెళ్ళాడు, ఎందుకంటే అక్కడికి వెళ్తేనే పని అవుతుంది కాబట్టి. సరే, కొత్త నిబంధనలో వచ్చేప్పటికి ఫిలోమోను రాసిన పత్రికలో మీరు చూస్తే, ఒనేసిమికి ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేదంటే తన పాత యజమాని దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు, ఎందుకంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. అర్థమైందా? చాలా సందర్భాల్లో మనం ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే జారిపోయామో, దేవుడు మనల్ని అక్కడికే పంపించి అక్కడ నిలబెడతాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే, ఒకవేళ నేను ఇక్కడ పడిపోయి ఇంకెక్కడో కనుక గొప్ప దాని అంటారు విజయాన్ని సాధిస్తే అది పెద్ద ఏం ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు పడిపోయింది ఎక్కడ, కాబట్టి ఇక్కడే నువ్వు నిలబడాలి. నువ్వు పడిపోయింది ఎక్కడ, కాబట్టి ఇక్కడే నిలబడాలి. అది దేవుడు కోరుకునేటువంటి విషయం అనమాట. సరే, దేవుడు ఆహాబు దగ్గరికి ఏలియాని పంపిస్తూ ఉన్నాడు. 2వ వచనం, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. ఇది
నాకు బాగా అనిపించేదనమాట. అంటే దేవుడు ఎళ్ళమన్నాడు నేనెళ్తాను. నేనెళ్ళమన్నాడు ఎళ్తాను. పోయినసారి ఎళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో చెప్పలేదు. ఇప్పుడు గూడా ఏం జరుగుద్దో చెప్పలేదు. నువ్వెళ్ళు అన్నాడు. కాబట్టి ఒకటి మాత్రం చెప్పాడు, వర్షం కురిపిస్తానన్నాడు. అయితే ఇప్పుడు దాకా జరిగిన దాన్ని బట్టికి మనోడికి చాలా కోపం ఉంటది అనే విషయం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటనంటే, గర్వం అనేది ఎప్పుడొస్తదో చెప్తాను మీకు. ఎప్పుడు గర్వం వస్తదనంటే, కావాలని సమస్యలు ఎందుకు తెచ్చుకుంటారు? తెచ్చుకోరు కదా! ఇదివరకు పరిస్థితి అది. కానీ ఇప్పుడు అది కాదు. దాంతో ఏమవుతుందనంటే 2 రకాలైనటువంటి పరిస్థితులొస్తాయి. నామకార్థపు పరిస్థితులొస్తాయి. నాకిష్టం ఉంటే వస్తాను లేతే లేదు అనేటువంటిది వస్తా ఉంటది. ఇది ఒకటి. రెండోది దేవునిలో ఎదగాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు. గుడ్. మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు అనుకుందాం. ఓకే. అయితే ఈ జాతికి చెందిన వాళ్ళలో ఒక సమస్య ఉంటది. రావడానికి అవకాశం ఉంటది. మీకుందని చెప్పట్లేదు. రావడానికి అవకాశం ఉంది. నేను మిగిలిన వాళ్ళకంటే బాగున్నాను. ఆళ్ళు ప్రతి ఆదివారం రారు. నేనొస్తాను. నేను ఏ మీటింగ్‌కైనా ఎళ్తాను. ఆళ్ళు రారు. సో, దాంతో ఒక విధమైనటువంటి గర్వం ఏలియాకి అదే గర్వం వచ్చింది. వచ్చింది. రావడానికి వీలు లేదు. కానీ వచ్చింది. వచ్చింది. 19వ అధ్యాయంలో ఆ గర్వాన్ని చూస్తాం. అందుకని నేను ఇక్కడి నుంచి నేను ప్రిపేర్ చేస్తున్నాను. 36 నెలలు దేవుని ప్రత్యేకమైనటువంటి తర్బీదు పొందినటువంటి ఏలియాకే అలాంటి గర్వం వస్తే నీకు నాకు రావడానికి పెద్ద విషయం ఉంది. అవకాశం ఉంది. అంటే రావచ్చు అని చెప్పట్లేదు నేను. రాకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్త పడాలి అని చెప్తున్నాను నేను. అది విషయం. సరే. ఇప్పుడు 3, 4 వచనాల్లో నేను ప్రతీదీ చదువుకుంటూ ఎళ్తే గనక నేను 2 అధ్యాయాలు కవర్ చేయలేను కాబట్టి నేను కొన్ని చదవను. కాబట్టి అక్కడ ఉన్న విషయం ఏంటో మీకు చెప్తాను. 3, 4 వచనాల్లో మనకు కనబడేదేంటంటే, ఓబద్యా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఓబద్యా మీలాంటి అజ్నబీ అయ్యుండుంటాడు. ఓకే. మీలాంటి అజ్నబీ అనే మాట ఎందుకు ఉపయోగించానంటే, మీలో కొంతమంది ధనికుల ఇళ్లల్లో మెయిడ్స్‌గా పనిచేసే వాళ్ళున్నారు. చెఫ్‌గా రెస్టారెంట్స్‌లో పనిచేసే వాళ్ళుగా ఉన్నారు. నేను అందుకని ఆ మాట ఉపయోగించాను. ఓబద్యా అనేటువంటి ఆయన 100కి 90% ఆహాబు గారి యొక్క రాజగృహంలో వంట చేసేవాడు. చెఫ్. ఆయన కింద కొంతమంది అసిస్టెంట్లు ఉండుంటారు. ఆ రాజగృహంలో ఈయన వంట చేసేటువంటి వాడు. అయితే ఈయన చేసినటువంటి పనేంటనంటే దైవభక్తి కలిగినటువంటి వాడు ఓబద్యా. కాపోతే మంచి వంట ఉండేవాడేమో. అందుకనే ఆహాబు యొక్క కనుచూపులో ఉన్నాడీయన. కాబట్టి కాపుదల ఓబద్యా. మీకు ఉపయోగపడుతుంది కాబట్టి దీని గురించి చెప్తున్నాను. అలాంటి పొజిషన్‌లో ఉన్నటువంటి ఓబద్యా తనకున్నటువంటి భద్రత, తనకున్నటువంటి చనువు, తనకున్నటువంటి అవకాశం దేవుని రాజ్య వ్యాప్తి కోసం వాడాడు. సో, మీలో కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఒక షేక్ దగ్గర పనిచేసేవాళ్ళేమో, లేపోతే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ సౌదీ నాయకుల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళేమో. మీరు ఆయన మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తిగా ఎంచుకున్నాడేమో. కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఏం చేయగలుగుతాం? నెహెమ్యా అలా చేశాడు. దాన్ని అవకాశంగా తీసుకొని, ఆయన కూడా అజ్నబీయే. ఆయన యూదుడు. బబులోను సామ్రాజ్యంలోకి వచ్చాడు. ఎత్తుకొని తీసుకొచ్చారు. అక్కడి నుంచి పారసీక సామ్రాజ్యంలోకి వచ్చాడు. ఆయన రాజుగారికి గిన్నెందిచ్చేటువంటి వాడు. నమ్మకమైనటువంటి బంటు ఒక విధంగా చెప్పాలంటే రాజుగారికి. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని గోడ కట్టడానికి పర్మిషన్ తీసుకొని గోడ కట్టాడు. మీరు ఆలోచించుకోండి. ఆయన గిన్నెందిచ్చేవాడు. ఆయన పెద్ద గవర్నర్ ఏం కాదు. తర్వాత గవర్నర్ అయ్యాడు. ముందు మామూలే. కానీ గొప్ప దేవుని యొక్క రాజ్య స్థాపనకి పాత్రను పోషించాడు. ఇక్కడ ఓబద్యా చేసింది 3, 4 వచనాల్లో. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. అంటే స్టీవర్డ్. గృహ నిర్వాహకుడు అంటే స్టీవర్డ్. తన ఇంట్లో పనులన్నీ చేసేటువంటి వాడు. అర్థమైందా? ఇంటిలో మామూలుగా రోజువారీ పనులు చేసేటువంటి వాడు. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు. మీరు కూడా అలాంటి వాళ్ళే. మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు ఉన్నవాళ్ళైతే ఈ 2 ఉంటే గనక జరిగేదేంటి చూద్దాం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. అంటే ఈయన ఎలా పోషించునుంటాడు? జోబులోంచి డబ్బులు ఇచ్చుండకపోవచ్చు. ఎందుకంటే అంత డబ్బులు ఉండవు స్టీవర్డ్‌కి.
మోస్ట్ ప్రాబబ్లీ చేసిన పని ఏంటంటే, రాజుగారి ఇంట్లో బోలెడు మంది ఉంటారు. రాజుగారి ఇంట్లో ఒక 100 మంది, 200 ఉంటారు. అర్థమైందా? అంతమందికి వంట వండినప్పుడు చాలా ఆహారం మిగిలిపోద్ది. అర్థమైందా? మనోడు అందరూ తిన్నాక ఈ ఆహారాన్ని ప్యాక్ చేసేసి వాళ్ళ దగ్గర పంపించుండేవాడు. ఈ 50 మందికి, 50 మందికి. అరే దీన్ని తినండిరా అని. పైగా వాళ్ళకి ఏం పంపించాడు? కేవలం రొట్టె మాత్రమే, ఇంకేం పంపిలా. ఏలియాకేమో దేవుడేమో రొట్టె, మనవాడి కబాబ్ కూడా ఉంది, ఇంక లేదు. అదే నేను ఒట్టిగా రొట్టె, బట్ ఏదే అది పంపిస్తా ఉన్నాడు. మోస్ట్ ప్రాబ్లీ రొట్టె అంటే మీ భాషలో చెప్పాలంటే ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉండేది కబూస్, అది పంపించుండి ఉంటాడు. దట్స్ ఆల్. దాన్ని వాళ్ళు ఏమి నంచుకొని తిన్నారో నాకు తెలియదు, నీళ్ళలో ముంచుకొని తిన్నారేమో తెలియదు, బట్ అది సరిపోయింది. కానీ నేనేమన్నానంటే, దేవుడు ఈ ఉపధ్యాన్ని ఇక్కడ స్టివార్డ్గా పెట్టినప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను ఇక్కడ స్టివార్డ్గా పెట్టింది నువ్వు కడుపు నిండా తినేసి ఎంజాయ్ చేసి భద్రతను ఆస్వాదించి ఉండిపోవాలని కాదు. నువ్వు నా రాజ్యానికి ఉపయోగపడాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? సో మీకు ఆ లింక్ ఎలా కుదురుతుందో మీరు చూడండి. సో మీరు ఈ క్యారెక్టర్స్ని చదివితే మీకు అర్థం అవుద్ది. నెహెమ్యా క్యారెక్టర్ని చదివితే, లేకపోతే ఉపధ్య క్యారెక్టర్ని ఇక్కడ చదివితే కనుక. పైగా ఈ ఉపధ్య ప్రవక్త అయిన ఉపధ్య కాదు. అర్థమైంది? ఆయనకి ఈయనకి అసలు ఏ సంబంధం లేదు, పేరు ఒకటే అంతే. అంతేగాని ఈ ఉపధ్య ఆ ఉపధ్య అనుకొని ఈయన ప్రవక్త అనుకో. దీని ప్రవక్త కాదు, వంట చేసేవాడు, లేకపోతే ఇంట్లో పనులు చేసేవాడు. అందుకనే ఈ మాట ఉపయోగించాడు, గృహ నిర్వాహకుడు అనే పదం ఉపయోగించాడు. ఇంట్లో పనిచేసేటువంటి వాడు. ఇంట్లో పనిచేసేటువంటి వాడి పేరు బైబిల్లోకి ఎందుకు వచ్చిందంటే, అతను దేవుని ఎడలో ఉన్నటువంటి భయముని భక్తిని కార్యాచరణలో పెట్టాడు, పనిలో పెట్టాడు. ఎలాగ పనిలో పెట్టాడంటే, ఒక 100 మంది ప్రవక్త, 100 మంది యెహోవా యందు భయభక్తులు కలిగి వాళ్ళని కాపాడటానికి. అయితే నువ్వు 100 మందిని చేయకపోవచ్చు, 5గురిని చేయి, 3గురిని చేయి, 10 మందిని చేయి. అంటే అంటే ఆయన రొట్టె పెట్టాడు, నువ్వు దేవుని వాక్యం పెట్టు వాళ్ళకి. అంటే నేనేమంటానంటే, నీకు చేతనైంది చేయగలిగితే, చెయ్యటానికి మనసు ఉంటే మార్గాలు దేవుడు చూపిస్తాడు. అది నేను అన్నది. చెయ్యటానికి మనసు ఉంటే దేవుడు మార్గాలు చూపిస్తాడు. ఇక్కడ ఉపధ్యాకి దేవుడు ఆ విధంగా మార్గాన్ని చూపించాడు. సరే, ఈ ఉపధ్య అనేటువంటి ఆయన మీకు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. మరి ముఖ్యంగా సౌదీ ఇలాంటి ప్రాంతాల్లోకి దేవుడు మిమ్మల్ని ఉద్యోగం కోసం తీసుకొచ్చినప్పుడు, నేను ఇదే మాటలో ఉపయోగిస్తాను, మిమ్మల్ని ఉద్యోగం కోసం తీసుకొచ్చినప్పుడు దేవుడు మీ నుంచి కోరేది ఎలా ఉంటుందని అంటే, యోసేపులాగా మీరు ఉండాలని, నెహెమ్యాలాగా మీరు ఉండాలని, ఉపధ్యాలాగా మీరు ఉండాలని, దానియేలులాగా మీరు ఉండాలని. వీళ్ళందరూ కూడా పరాయి దేశం నుంచి తీసుకొచ్చినటువంటి పనుళ్లే. వీళ్ళందరూ కూడా పరాయి దేశం నుంచి తీసుకొచ్చిన పనుళ్లే. అయితే ఈ పనోళ్ళంతా కూడా బైబిల్లోకి వచ్చేటువంటి పెద్ద మనుషులు ఎందుకయ్యారంటే, పనోళ్ళు బైబిల్లోకి వచ్చే పెద్ద మనుషులు ఎందుకయ్యారంటే, మొట్టమొదటిది ఎక్కడైతే వాళ్ళు పని చేస్తున్నారో ఆ పని బేసిక్గా చేశారు. అంటే ఆ పనిలో వాళ్ళు నిష్ణాతులైపోయారు, ఆ పనిలో వాళ్ళు ఎక్సలెంట్గా ఉన్నారు. గిన్నెలు కడిగే వాళ్ళు అయితే ఎక్సలెంట్గా కడిగారు, వంట చేసే వాళ్ళు అయితే ఎక్సలెంట్గా వంట చేశారు. ఏది చేసినా కూడా ఎక్సలెంట్గా వాళ్ళు చేయడానికి ఇష్టపడ్డారు. అందుకనే ఆ ఎక్సలెన్సీని దేవుడు ఉపయోగించుకోగలిగాడు. ఇక్కడ ఉపధ్య ఎక్సలెంట్ అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, ఉపధ్య అంటే ఆహాబుకి చాలా ఇష్టం, అది మనకు అర్థమవుతుంది. ఉపధ్య అంటే ఆహాబుకి చాలా ఇష్టం. పైగా పేరును బట్టి మనకు అర్థమవుతుంది, ఉపధ్య ఖచ్చితంగా యెహోవాని నమ్మేటువంటి వాడు అని. ఆహాబు అలాంటి వ్యక్తిని పక్కకు పెట్టుకొని ఒక కీలకమైనటువంటి అన్వేషణలో ఆహాబుని, ఉపధ్యాన్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 5వ వచనం నుంచి 8వ వచనం దాకా ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, రే మన దగ్గర నీళ్ళు అయిపోయినాయిరా, మన దగ్గర నీళ్ళు అయిపోయినాయి, కాబట్టి ఒక పని చేద్దాం. ఏంటి దశ ఇప్పుడు చేస్తామనండి, నేను ఒక్కొక్క పక్కకి వెళ్తాను, నువ్వు ఇంకొక పక్కకి వెళ్ళు. ఒక పనోడిని, ఒక గృహ నిర్వాహకుడిని, ఆ మాట అటువంటి ఏంటి ఉద్దేశం, నేను ఒక పక్కకి వెళ్తాను, నువ్వు ఒక పక్కకి వెళ్ళు అంటే, ఒక భాగం అంతా నా కంట్రోల్లో ఉంటే ఎతుకులాట్లో, ఇంకో భాగం అంతా నీ కంట్రోల్. అంటే 3.5 సంవత్సరాలు వర్షం పడినటువంటి ఆ దేశంలో ఎక్కడైనా నీళ్లు దొరికితే ఎవడైనా చేసే పని ఏంటి తెలుసా, బంగారం దొరికిందనుకోండి ఎవడు చెప్పడం, ఆ నీళ్ళు ఆడే తాగాలనుకుంటాడు. ఎందుకనంటే ఒకవేళ ఇంత చెరువు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, రాజుగారు చెప్తే ఒక్క రోజులో చెరువులో నీళ్ళు అయిపోతాయి.
ఎందుకంటే అందరికి ఇచ్చేస్తాడు ఆయన, దాచుకు పెట్టుకోవచ్చు. కానీ ఒబద్య అలాంటోడు కాదు. అందుకనే రాజ్యంలో సగం భాగం ఒబద్యాకి ఇచ్చాడు. నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా, నీకు కనబడితే నువ్వు రా, నాకు కనబడితే నేను వస్తాను నీళ్ళు. ఆ విధమైన నమ్మకం ఎవరెవరి మీద చూపించారు? యోసేపు మీద చూపించారు. యోసేపు మీద చూపించేప్పటికి పొతిఫర్ ఏమంటాడు? సార్, నా ఇంటి అంతటికి నువ్వే అధికారిగా ఉండు. ఆ తర్వాత ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత రాజ్యం అంతటిని నువ్వే చూడు. మన యజమానులు మన మీద అలాంటి నమ్మకాన్ని ప్రదర్శించగలరా? నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. నేను దేవుడు మీ నుంచి కోరుకున్నది ఏంటనంటే, నిన్ను ఎక్కడైతే పనిలో పెట్టానో ఆ పని ఎంత సమగ్రవంతంగా చేస్తావంటే, ఎంత నమ్మకంగా చేస్తావంటే, నీ యజమానుడు నిన్ను నమ్మాలి. అప్పుడు నేను వాడుకోగలుగుతాను. నువ్వు ఊకే దెబ్బలాటలు పెట్టుకుంటే, నువ్వు యజమానితో గొడవలు పెట్టుకుంటే నేను ఇంకెలా వాడుకోగలుగుతాను? నువ్వు అక్కడ గెలిస్తే కదా నేను ఇంకో చోటకి తీసుకెళ్ళగలను. ఇప్పుడు మీలో ఎక్కువ శాతం మంది ఇదే ప్రార్థనాంశం, సార్ మా యజమానుడు మంచోడు కాదు సార్, వాడు తలకాయ నొప్పి కాదు సార్, ఇదే చెప్తారు. కానీ మీ స్టోరీ చెప్పరు. నాకు టైం ఉండి మీ స్టోరీ అడిగితే 100% మీ తప్పులు ఉంటాయి. ఏ సార్, కరెక్టే కదా? అది చెప్పరు. సార్ సౌదీ వాడు సార్ చాలా కోపగొస్తాడు సార్, అది సార్ ఇది సార్ అంటాడు. ఊరికే ఎందుకు వస్తుంది ఎవరికైనా కోపం? ఊరిని ఎందుకు వస్తుంది సార్? నువ్వేమైనా కెలిగితేనే కదా, నువ్వేదో చేయకూడదు చేస్తేనే కదా. అది చెప్పవు నువ్వు, అస్సలు ఎవడో చెప్పవు. ఆ స్టోరీ రాదు అసలు. మనం ఓన్లీ ఓ పక్కన స్టోరీ వస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పినట్లు దాని అంటారు, నువ్వు చాలా యథార్థవంతుడివి అని నేను అన్నాం. మేబీ సౌదీ వాడికి 60% కోపమేమో, నీది 40% అవకాశం ఇచ్చావు కోపానికి. 50-50 కాపోయినా 40-60, 30-70, అంతేగాని 0-100 ఉండదు ఎక్కడ. నేను చాలా మంచివాడిని సార్, చాలా యథార్థవంతుడు సార్, ఆయన వేసాడు సార్ నన్ను అనొద్దు. నువ్వు యోసేపు కాదు, ఆయన పొతిఫర్ భార్య కాదు. యోసేపు పొతిఫర్ భార్య దగ్గర 0-100 అర్థమైందా? మనం అంత సీన్ ఏం లేదు మనకి. కాబట్టి నేను చాలా ఆలోచించమని. ఒకవేళ ఇప్పుడు దాకా మీరు పొరపాట్లు చేసిన వ్యక్తులైతే దేవుడితో ఈరోజు మీరు చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, ప్రభా నా నెక్స్ట్ 6 నెలల టార్గెట్ ఇది. నా నెక్స్ట్ 6 నెలల టార్గెట్ ఏంటి? నా నెక్స్ట్ 6 నెలల టార్గెట్ అంటే, నా మీద ఉన్నటువంటి చెడ్డ అభిప్రాయం నా యజమానుడికి పోవాలి. నా వర్క్ ప్లేస్లో నా గురించినటువంటి ఆ నెగిటివ్ పోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి ప్రార్థన. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. ఏంటనంటే, నేను ఉన్న చోట్ల గెలుపు పొందకపోతే దేవుడు నన్ను వాడుకోలేడు. గాడ్ కెనాట్ యూజ్. సో ఒబద్య ఆహాబు యొక్క మన్నను పొందాడు. ఆహాబు ఈయన నమ్మదగిన వాడు అని గుర్తించగలిగాడు. బహుశా అందుకనేమో ఆయన మిగిలిన భోజనం అంతా తీసుకెళ్ళిపోతా ఉంటే అడుగుంటాడు, ఒబద్య ఎవరికే భోజనం పట్టుకెళ్తాం? సార్ మా వాళ్ళు ఉన్నారు. అవునా? అబద్ధమే వాళ్ళ? మా వాళ్ళే. అబద్ధమే వాళ్ళ? ఆయన మా వాళ్ళే, వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు తీసుకెళ్తాం. అవునా? మిగిలిన తీసుకెళ్తాం? అవును సార్, వెరీ గుడ్, తీసుకెళ్ళు, పాడు చేయకుండా ఉంటాం, మంచిది, అసలే మనం కరువులో ఉన్నాం కదా అన్నాడేమో. కాబట్టి నేనేమంటానంటే, మనము ఎక్సలెంట్గా పనిచేసి మన యొక్క యజమానుల దగ్గర మనము మన యొక్క యజమానుల యొక్క మన్నను పొందగలిగే వాళ్ళమైతే, మనం ఒక ముద్ర పొంది వీడు ఈమె నమ్మదగినది అనే ముద్ర పొందినట్లయితే దెన్ ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఆ విధమైనటువంటి మన్నను పొందితే ప్రాణం కాపాడేవాళ్ళం అవుతాం, తెలుసా? ప్రాణం కాపాడే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాణం కాదు, దేశ ప్రాణం కూడా కాపాడేవాళ్ళం అవుతాం. ఎలా అంటే, హమ్మాను ఆయన యూదులందరినీ చంపించేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఎస్తేరు ప్రార్థన చేసిన 3 రోజులు అవన్నీ మీరు వినుండి ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ స్ట్రెస్ చేయదలుచుకుంది ఏంటంటే, చావుకి తెగించి ఆవిడ చేసిన మాట ఏంటంటే, డోరు అలా కొంచెం తెరుచుకొని ఉంటుంది. రాజుగారు డోరు పూర్తిగా కూడా తెరుచుకొని ఉంటుంది. ఆమె ఇలా నుంచొని ఉంటుంది. రాజుగారు ఎవరున్నారు అక్కడ? అయ్యగారు నేను సార్. అమ్మ ఎస్తేరా ఏంటి? సార్ చిన్న రైట్ రా ఏంటి విషయం ఏంటి అంటే, అలాగా దండం పెట్టేసింది, కాళ్ళు పట్టుకొని ఉంది. అది చెప్పు, ఏంటి పర్లేదు, ఏంటి చెప్పాను. ఇది సార్ విషయం. అవునా? అని చూస్తానులే, ఏం టెన్షన్ పడక.
ఆ మంచితనం, ఎస్తేరు యొక్క మంచితనం యూదులు మొత్తాన్ని కాపాడింది. మీకు అర్థమైందండి? యూదులు మొత్తం. మేబీ నీ మంచితనం ఒక గుంపుని బతికిస్తుందేమో. మీరు ఆలోచించుకోండి. అంటే మీ మంచితనానికి, మీ నమ్మకత్వానికి ఉన్న విలువ మీకు తెలియట్లా. మీ మంచితనానికి, మీ నమ్మకత్వానికి ఉన్న విలువ మీకు తెలియట్లా. ఇక్కడ ఉపద్య విషయంలో అది జరిగింది. ఆయన నమ్మకస్తుడు 100 మంది బతికేశారు. 3 ఏళ్ళు. 3 ఏళ్ళండి. ఓ రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు 100 మందిని బతికిచ్చాడు ఆయన, గుహల్లో పెట్టి. ఆయన కేవలం రాజుగారితో తనకున్నటువంటి సత్సంబంధం, సహవాసాన్ని బట్టి. అంతేకాకుండా రాజుగారు నమ్మి పంపించాడు. అయితే నాకు విచిత్రంగా అనిపించేది ఏంటంటే, రాజుగారు నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్ళు అన్నాడు. నేను అనుకుంటాను ఆ టైంలో రాజుగారి చెయ్యి నేను ఇటు వెళ్తా నువ్వు ఇటెళ్ళు అని పరిశుద్ధాత్ముడు అరిపించుని ఉంటాడు. ఎందుకు అని అంటామో దీనికి కూడా మీకు చెప్పాలి. అంటే ఎప్పుడైతే దేవునికి సేవ చేయడానికి ఒక వ్యక్తి రెడీగా ఉంటాడో, మనము కంట్రోల్ చేయలేని వాళ్ళని దేవుడు కంట్రోల్ చేస్తాడు. మీకు అర్థమైంది కదండి? మనం రెడీగా ఉంటే, అంటే మనము సంసిద్ధంగా ఉంటే, మన కంట్రోల్ దాటున్న వాళ్ళని అందరినీ కూడా ఆయన కంట్రోల్ చేసుకుంటూ వస్తాడు. ఇక్కడ ఒబద్యా రెడీగా ఉన్నాడు, ఏలియా రెడీగా ఉన్నాడు. ఏలియా ఏమో ఆహాబుని మీట్ అవడానికి వచ్చేస్తున్నాడు. ఓకే, ఒబద్యా ఏమో రాజుగారు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని ఆటలు భయభక్తులు కలిగి దేవుని పిల్లలకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇది ఒబద్యా క్యారెక్టర్, అది ఏలియా క్యారెక్టర్. ఇప్పుడు ఆహాబు మన కంట్రోల్ వెళ్ళాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఆహాబుని ఏదో విధంగా కంట్రోల్ చేసి నువ్వు నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్ళు అన్నాడు. ఎందుకు ఆ మాట ఇంతసేపు చెప్తానంటే, ఇటేపు ఉన్నాడు ఏలియా, ఇటేపు వెళ్తున్నాడు ఆహాబు. ఒకవేళ ఇలా జరుగున్నట్లయితే ఏమైండేది? ఆహాబు ఏలియాని చూస్తే ఏలియా నోరు తెరవకుండా చంపేసి ఉండేవాడు. మీకు అర్థమవుతుందా? ఒబద్యా అనే ఏలియా కలిశాడు కాబట్టి కర్మేలు పర్వతం మీద ఆ సమరానికి సంసిద్ధమైంది. సో దీన్ని ఏమంటామంటే, మనం చెయ్యాల్సింది మనం చేస్తే మనం చెయ్యలేని దాన్ని దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి? మన వశములో ఉన్నది, మన కంట్రోల్లో ఉన్నది, మన మీద ఏదైతే బాధ్యత పెట్టారో అది మనం శిరసా వహిస్తే, ఏదైతే మన కంట్రోల్లో లేదో దాన్ని దేవుడు చూసుకుంటాడు. మీలో ఎక్కువ మంది చేసే ప్రార్థన, జాగ్రత్త వినండి, ఎక్కువ మంది చేసే ప్రార్థన కంట్రోల్లో లేని దాని గురించి ప్రార్థన చేస్తారు, కంట్రోల్లో ఉన్న దాని గురించి ప్రార్థన చేయరు. దేవుడు అప్పుడు ఏమంటాడు తెలుసా? ఓకే, వాడితో నేను మాట్లాడతాను, ఏం లాభం? నువ్వు రెడీగా లేవు కదా. అది విషయం అన్నాడు. ఇప్పుడు నీళ్ళ ట్యాంకర్ తెప్పించామనుకోండి, నీళ్ళ ట్యాంకర్ తెప్పించక ముందు రెడీగా ఉండాల్సిందేంటి? మన సంపు రెడీగా ఉండకుండా నీళ్ళ ట్యాంకర్ వస్తే ఏమవుద్ది? ఏం లాభం ఏముంది? నీళ్ళు బయట పారిపోయాలి. ప్రభా నేను సంపుకి అడిగాను, నాకు ట్యాంకర్ కావాలంటే దేవుడు ఇస్తాడు. సంపంతా చెత్తా చెదారం పంపించి ప్రభా ట్యాంకరీ అంటే పంపిస్తే ఏం చేస్తామనంటే నోరు తెస్తానంటావా? సో మీకు అర్థం అవడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దేవుణ్ణి మనం ఒక పని కోసం అడిగినప్పుడు మన పాత్రను పోషించకుండా, మన పాత్ర పూర్తి కాకుండా దేవాన్ని పాత్రను చెయ్యి అంటే ఆయన చేయడు. సో ఇక్కడ చక్కగా ఏలియా వచ్చేసాడు సీన్లోకి. ఒబద్యా రెడీగా ఉన్నాడు. దేవుడు పూనుకొని ఆ పని చేశాడు. అది 5వ వచనం నుంచి 8వ వచనం దాకా ఉంటుంది.